హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ఇవాళ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అలాగే ఒక చిన్నవి 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచి బరకగా ఇలా దంచి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఇలా పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి అలాగే కొద్దిగా సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని క్యాప్సికమ్ బాగా మెత్తపడే వరకు మగ్గనివ్వాలి. అవి కాస్త బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, మీరు కొద్దిగా లైట్గా తినే వాళ్ళైతే ఒక 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇలా కారం వేసుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. అలాగే ధనియాల పొడి, కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా బుడ్డల పొడి, కొద్దిగా పుట్నాల పొడి, అదేనండి పప్పుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఒక 1 మినిట్ అలా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రవలి వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.